ఒక భయంకరమైన పీడకల రావడంతో బెత్ అనే అమ్మాయి ఉలిక్కిపడి తన టెంట్లో నిద్రలేస్తుంది. తన పక్కనే తన హస్బెండ్ జై కూడా ఉంటాడు. అతను నిద్రపోతూ ఉంటాడనమాట. నిజానికి వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేయడానికి అడవిలో క్యాంపింగ్కి వచ్చి ఉంటారు. బెత్ టెంట్లో నుండి బయటకు వచ్చి అలా ఫ్రెష్ ఎయిర్ కోసం ఇంకొంచెం ముందుకెళ్తుంది. ఆమెకు వచ్చిన పీడకలను తలుచుకుంటూ ఉంటే ఇప్పటికి కూడా ఆమెకి చేతులు వణుకుతూ ఉంటాయి. అలా ఆకాశం వైపు చూస్తుంది. అప్పటికే సూర్యుడు వచ్చేసి ఉంటాడు. మార్నింగ్ అయిపోయిందని చెప్పేసి బెత్ మళ్ళీ తన టెంట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ తన హస్బెండ్ జై మరొక డెస్టినేషన్కి వెళ్ళడానికి లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ ఉంటాడు. బెత్ బ్యాగ్లో లగేజ్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి అందులో ఉన్న కొన్ని వస్తువులను తీసి తన బ్యాగ్లో పెట్టుకుంటాడు. మనం ఈ పాయింట్కి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న దారి గుండా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు మ్యాప్ చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి బెత్ క్యాన్సర్ సర్వైవర్ అనమాట. ఆమె క్యాన్సర్ నుండి క్యూర్ అయ్యి ఇప్పటికీ 1 year అయి ఉంటుంది. ఆ హ్యాపీ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఇలా క్యాంపింగ్ కి వచ్చి ఉంటారు. ఆమెకి క్యాన్సర్ క్యూర్ అయ్యి 1 year అయినా ఇప్పటికీ ఆమె కొంచెం నీరసంగానే ఉంటుంది. అలా వాళ్ళు ఆ దారిలో చిన్న చిన్న రాళ్లు ఎక్కుతూ ఉన్నప్పుడు బెత్ కాల్జారి కింద పడి తన కాలికి గాయం చేసుకుంటుంది. బెత్ ఆమెని ఒక చోట కూర్చోబెట్టి ఆమెకి ధైర్యం చెబుతాడు. మనం ఇంతకు ముందు క్యాంపింగ్ కి వచ్చి ఎలా ఎంజాయ్ చేశాము అనేది గుర్తుకు చేసి ఆమె మనసులో ధైర్యాన్ని నింపుతాడు. ఒకవేళ మనం ముందుకు వెళ్ళగలిగితేనే వెళ్దాం, లేకపోతే మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బెత్ తో అంటాడు. అయితే బెత్ మాత్రం దానికి ఒప్పుకోదు. అందుకు బెత్ లేదు మనం ఇదే దారిలోనే వెళ్తే తక్కువ టైం ట్రావెల్ చేస్తాం, అందులోనూ ఎక్కువగా అడ్వెంచరస్ గా ఉంటుంది అని చెప్పేసి చెబుతుంది. బెత్ నీరసంగా ఉంది అని చెప్పేసి జై 2 బ్యాక్ ప్యాక్స్ ని మోసుకెళ్తాడు. అలా నడుస్తూ మధ్యాహ్నం అయిపోతుంది. వాళ్ళు అక్కడ ఒక చోట ఒక మంచి ప్లేస్ చూసుకుని అక్కడ టెంట్ వేయాలి అనుకుంటారు. ఎందుకంటే రాత్రికి అక్కడే గడుపుదామని చెప్పేసి వాళ్ళిద్దరు అనుకుంటారు. అప్పుడు బెత్ పక్కనే ఉన్న ఒక చిన్న కాలువ దగ్గరికి వెళ్ళి తనకైన గాయాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. బెత్ తన గాయాన్ని క్లీన్ చేసుకుంటూ ఇంతకు ముందు తను ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది అని చెప్పేసి తలుసుకొని బాధపడుతూ ఉంటుంది. అలా వాష్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ కాలువకి అటువైపు ఒక అనిమల్ యొక్క డెడ్ బాడీ పడి ఉండడం చూస్తుంది. జై ఆ అనిమల్ డెడ్ బాడీని చెక్ చేసి అది ఒక ఎలుగుబంటి అని చెప్పేసి నిర్ధారిస్తాడు. అక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఆ చనిపోయిన ఎలుగుబంటికి చర్మం లేదు. ఎవరో ఆ చర్మాన్ని బలవంతంగా తీసినట్టు అనిపిస్తుంది. అయితే వాళ్ళిద్దరూ ఎవరో హంటర్స్ వచ్చి ఇలా ఎలుగుబంటి చర్మాన్ని తీసుకెళ్లారు అని చెప్పేసి అనుకుంటారు. అలా వాళ్ళు వాళ్ళ టెంట్ దగ్గరికి రిటర్న్ వెళ్తూ ఉన్నప్పుడు జై బెత్తో నువ్వు క్యాన్సర్ ద్వారా క్యూర్ అయిన పేషెంట్ కాబట్టి నేను నీపై ఇంత ప్రేమ చూపించట్లేదు, నాకు నువ్వు నిజంగానే ఇష్టం అని చెప్పేసి బెత్ చేయాల్సిన పనులన్నీ జై చేస్తూ ఉంటాడు. అదంతా చూసి బెత్ చాలా సంతోషపడిపోతుంది. తన భర్త తనపై తీసుకుంటున్న కేర్ ని చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అదే సంతోషంతోనే వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. ఆ రోజు రాత్రి వాళ్ళు క్యాంప్ ఫైర్ వేసుకుని ఆకాశంలో ఉన్న అందమైన స్టార్స్ ని చూసి వాళ్ళ లైఫ్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి దూరం నుండి ఒక గన్ షాట్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విని వాళ్ళిద్దరూ భయపడతారు. అప్పుడు జై వెంటనే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాంటాక్ట్ అవుతాను అని చెప్పేసి చెబుతాడు. అప్పుడు బెత్ అతన్ని ఆపి ఆ గన్ షాట్ సౌండ్ చాలా దూరం నుండి వచ్చింది. వాళ్ళు మన టెంట్ దగ్గరికి రీచ్ అవ్వాలన్నా చాలా టైం పడుతుంది. ఒకవేళ మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెబితే ఇదే మన చివరి అడ్వెంచర్ అవుతుంది, అందుకని సైలెంట్ గా ఉండిపో అని చెప్పేసి చెబుతుంది. ఆ రోజు రాత్రి వాళ్ళకి విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తాయి. అలా బెత్ అండ్ జై ఇద్దరు టెంట్ లో పడుకుని ఉంటారు. అప్పుడు ఒక భయంకరమైన చెయ్యి వాళ్ళ టెంట్ దగ్గరికి రావడాన్ని చూపిస్తారు. అలా వాళ్ళిద్దరు పడుకున్నప్పుడు బెత్ కు మళ్ళీ ఇంకో భయంకరమైన పీడకలు వస్తుంది. ఈసారి కూడా బెత్ సడన్ గా నిద్రలోంచి ఉలిక్కి పడి లేస్తుంది. అయితే అదే టైంలో ఆమెకి ఆ ఫారెస్ట్ లోపల కొన్ని భయంకరమైన సౌండ్స్ వినిపిస్తాయి. తన పక్కన తన భర్త జై కూడా ఉండడు. అసలు జై ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి టెంట్ నుండి బయటకు వచ్చి అతని కోసం వెతుకుతుంది. అలా టార్చ్ వేసుకుని చుట్టుపక్కల వెతుకుతూ ఉన్నప్పుడు ఆమెకి కొద్ది దూరంలో ఎవరో అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. బెత్ ఒక్కసారిగా భయంతో తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ ని కింద పడేస్తుంది. అయితే తన ఫ్లాష్ లైట్ ని తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆ ఫ్లాష్ లైట్ జెల్ లాగా ఉండే ఒక పదార్థం మీద పడుతుంది. అలాగే ఆ జెల్ నుండి ఎవరో నడుస్తూ వెళ్ళినట్టు ఫుట్ ప్రింట్స్ కూడా ఆమెకు కనిపిస్తాయి. అలా ఆమె చూస్తూ ఉన్నప్పుడు కొద్ది దూరంలో చెట్ల మధ్యలో నుండి ఎవరో పారిపోయినట్టు ఆమె కనిపిస్తుంది. అప్పుడే సడన్ గా జై తన వెనకాల నుండి వస్తాడు. నిజానికి జై ఎక్కడికి వెళ్ళలేదు, టాయిలెట్ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళుంటాడు. ఇక వాళ్ళు వాళ్ళ టెంట్ దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళ టెంట్ పూర్తిగా నాశనం అయిపోయి ఉంటుంది. ఆ టెంట్ చుట్టూ బెత్ ఇంతకు ముందు చూసిన జెల్లీలాగా ఉండే ఆ వైట్ సబ్స్టెన్స్ పడి ఉంటుంది. ఆ టెంట్ లో ఉండే వాళ్ళ వస్తువులు కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. వాళ్ళ ఫోన్స్, షూస్, బ్యాక్ ప్యాక్స్ ఇలా అన్ని డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. అక్కడ జైకి ఒక విచిత్రమైన వస్తువు ఒకటి దొరుకుతుంది. అప్పుడు వాళ్ళకి ఆ అడవిలో ఎవరో పరిగెడుతున్నట్టు, అరుస్తున్నట్టు, చెట్లు కదులుతున్న సౌండ్స్ ఇలా వినిపిస్తూ ఉంటాయి. ఇక వాళ్ళు మనం ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బెటర్ అని చెప్పేసి వాళ్ళ మ్యాప్ లో ఇంతకు ముందు చూసిన ఆ షెల్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ షెల్టర్
వాళ్ళు ఇంతకుముందు వచ్చిన ఆ అడ్డదారి పక్కనే ఉంటుంది. అయితే అది వాళ్ళకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా వాళ్ళు నడుస్తూ నడుస్తూ మార్నింగ్ అయిపోతుంది. ఒక చిన్న హిల్ మీద వాళ్ళకి ఒక స్ట్రేంజ్ స్మోక్ కనిపిస్తుంది. ఆ పొగలో నుండి ఒక మాన్స్టర్ హ్యాండ్ బయటకు వచ్చి ఆ చెట్టుని పట్టుకుంటుంది. బెత్ ఆ స్మోక్ ను చూస్తూ ప్యారలైజ్ అయిపోయినట్టు ఆ స్మోక్ ని చూస్తూ ఉంటుంది. బెత్ మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చి తన భర్త జైతో పాటు పరిగెడుతుంది. అలా పరిగెడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని దిక్కుల నుండి ఆ క్రియేచర్ నవ్వుతున్నట్టు విచిత్రంగా అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. అయితే వాళ్ళు అలా పరిగెడుతూ ఉన్నప్పుడు బెత్ సడన్ గా ఒక పెద్ద చెట్టుని ఢీకొని కింద పడిపోతాడు. అప్పుడు బెత్ అతనికి సహాయం చేస్తుంది. అప్పుడు జై ఇంకో కొన్ని కిలోమీటర్లు నడిస్తే మనం షెల్టర్ కి రీచ్ అయిపోతాం, కొంచెం ఓపిక తెచ్చుకుని అలాగే నడువు అని చెబుతాడు. ఇక వాళ్ళు భయంతో అలా నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి విపరీతమైన రోరింగ్ సౌండ్స్ వినిపిస్తాయి. అలా వాళ్ళు నడుస్తూ నడుస్తూ ఒక చిన్న పిల్ల కలువ దగ్గరికి వస్తారు. అయితే వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. మనం ఇంత దూరం నడిచినా కూడా మనకి ఒక్క దారి కూడా కనిపించలేదేంటి, మేబీ మనం ఆ క్రియేచర్ ట్రాప్ లో ఇరుక్కున్నామా అని చెప్పేసి వాళ్ళిద్దరికి డౌట్ వస్తుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు జైకి కొద్ది దూరంలో ఒక దారి లాంటిది కనిపించి అలా ముందుకు నడుస్తూ వెళ్తాడు. జై అలా ముందుకెళ్ళిన తర్వాత బెత్ కి మళ్ళీ అలాంటి స్ట్రేంజ్ స్మోక్ కనిపిస్తుంది. ఆ స్మోక్ చూసిన తర్వాత బెత్ ఐస్ అన్ని బ్లూ కలర్ లోకి మారిపోతాయి. ఇక జై ఆమె దగ్గరకు రాగానే మళ్ళీ ఆమె నార్మల్ అయిపోతుంది. ఇక జై అక్కడ నుంచి ఎలా బయటపడాలో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతని కాలు బేర్ ట్రాప్ లోకి ఇరుక్కుపోతుంది. ఇక జై నొప్పితో అరుస్తాడు. వెంటనే బెత్ అక్కడికి వచ్చి జై కాలుని ఆ ట్రాప్ నుండి విడిపిస్తుంది. అయితే అతని కాలుకి చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అదే టైంలో వాళ్ళకి మళ్ళీ అదే విచిత్రమైన అరుపు వినిపిస్తుంది. బెత్ జైకి సహాయం చేస్తూ మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళిద్దరూ అలా నడుస్తూ వెళ్తారు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత జై కింద పడిపోతాడు. పైకి లేవలేని పరిస్థితి. అప్పుడు బెత్ నేను ఏదైనా సహాయం కోసం చూస్తాను అని చెప్పేసి అడవిలోకి పారిపోతుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు బెత్ కి మళ్ళీ అదే క్రియేచర్ సౌండ్స్ వినిపిస్తాయి. ఆ సౌండ్స్ విని ఆమె ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అక్కడే నిలబడిపోతుంది. అయితే బెత్కి అర్థమైపోతుంది ఆమె సౌండ్ చేయడం వల్లే ఆ క్రియేచర్ వాళ్ళని కనిపెడుతుంది అని చెప్పేసి. ఇప్పుడు బెత్ సౌండ్ చేయకుండా మెల్లగా అడుగులు వేస్తూ ముందుకెళ్తుంది. అయితే అనుకోకుండా ఆమె ఒక డ్రై అయిపోయిన స్టిక్ మీద కాలు పెడుతుంది. ఆ సౌండ్ విని క్రియేచర్ ఆమెని పట్టేస్తుంది. అయితే బెత్ ఎలాగోలా ఆ క్రియేచర్ నుండి తప్పించుకుని ఇంకాస్త ముందుకు వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఆమెకి ఒక చోట ఒక రాయి శిథిలం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మిస్టీరియస్ హోల్ ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల మొత్తం చూస్తుంది. మనిషి యొక్క చర్మాన్ని ఎవరో బట్టల్లో ఆరేసి ఉంటారు. అలా ఒక మనిషి యొక్క ముఖ చర్మం నుండి ఎవరో ఆమెని అబ్జర్వ్ చేస్తున్నారు అని తెలిసి ఆమె అక్కడ నుంచి భయంతో పరిగెడుతుంది. ఆమెని ఆ క్రియేచర్ వెంబడిస్తూ ఉంటుంది. ఇక ఆ క్రియేచర్ పట్టుకునే లోపే సడన్ గా ఆమెని వెనకాల నుండి ఎవరో పట్టుకుని ఆమె సౌండ్ చేయకుండా ఆమె నోరుని గట్టిగా మూసేస్తారు. అప్పుడు ఆ క్రియేచర్ వాళ్ళ వైపే వస్తున్నట్టు కొన్ని ఫుట్ ప్రింట్స్ కూడా వినిపిస్తాయి. మరోవైపు ఎవరో గాయపడిన జైని ఎత్తుకుని వస్తూ ఉంటారు. ఇటువైపు బెత్తేమో ఒక డోర్ ని ఓపెన్ చేసి ఒక ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. ఆ ప్లేస్ ఆ స్ట్రేంజ్ మ్యాన్ ది. అప్పుడు ఆ స్ట్రేంజ్ మ్యాన్ బెత్ కి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తాడు. ఆ స్ట్రేంజ్ మ్యాన్ నా పేరు క్విన్ అని చెప్పేసి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అలా చెప్పి వెంటనే జై దగ్గరికి వచ్చి జైని సైలెంట్ గా ఉండమంటాడు. ఎందుకంటే బెత్ జై యొక్క గాయపడిన కాలుకి చికిత్స చేస్తూ ఉన్నప్పుడు అతను నొప్పితో అరుస్తూ ఉంటాడనమాట. క్విన్ వాళ్ళతో మనం సైలెంట్ గా ఉంటే మాత్రమే ఆ బీస్ట్ నుండి తప్పించుకోగలం. ఇక క్విన్ జై యొక్క బ్రోకెన్ లెగ్ ని సరిచేయడానికి అతని కాలును లాగుతాడు. జైకి చాలా నొప్పి వేయడంతో అతను ఆ నొప్పిని భరించలేక స్పృహ కోల్పోతాడు. ఇక బెత్తేమో ఫస్ట్ ఎయిడ్ చేసి తన కాలుకి బ్యాండేజ్ ని చుట్టుతుంది. కొద్దిసేపటి తర్వాత జై మేలుకొని ఇంతకుముందు అతనికి వాళ్ళ టెంట్ దగ్గర దొరికిన ఆ విచిత్రమైన వస్తువును చూపిస్తాడు. అప్పుడు క్విన్ వాళ్ళతో మన వెంట పడుతున్న డీమన్ పేరు వెండిగో. అప్పుడు జై ఆ క్రియేచర్ గురించి నేను చాలా స్టోరీస్ విన్నాను అంటాడు. ఆ క్రియేచర్ వల్ల అమెరికాలో ఒక సంవత్సరానికి వందల్లో మనుషులు మిస్ అవుతున్నారు అని కూడా చెబుతాడు. మరుసటి రోజు మార్నింగ్ బెత్ క్విన్ వెనకాల ఇంటికి వెళ్ళిపోయే దారిని కనుక్కోవడానికి వెళ్తుంది. అలా కొద్ది దూరం నడిచాక క్విన్ బెత్ని ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. బెత్తేమో క్విన్ ని పిలుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ వెండిగో డీమన్ బెత్ పై అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు క్విన్ వెంటనే అక్కడికి వచ్చి ఆ డీమన్ పై తన దగ్గర ఉన్న గన్ తో షూట్ చేస్తాడు. అయితే ఆ డీమన్ పొగ రూపంలో ఉంటుంది కాబట్టి దానికి బుల్లెట్స్ తగలవు. ఇక క్విన్ గన్ తో ఆ డీమన్ ని వెంబడిస్తాడు. అప్పుడు బెత్ క్విన్ తో నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి అంటుంది. కొద్ది దూరంలో నాకు దారి కనిపించినట్టు అనిపిస్తే చూడ్డానికి అక్కడికి వెళ్ళాను అని చెప్పేసి చెబుతాడు. క్విన్ బెత్ తో ఏమంటాడంటే ఆ క్రియేచర్ ని మనం చంపాలంటే మనకి ఒకటి దారి ఉంది. దాని హెడ్ ని దాని బాడీ నుండి వేరు చేయాలి. అప్పుడే ఆ క్రియేచర్ చనిపోతుంది. అప్పుడే అది శాశ్వతంగా నాశనం అయిపోతుంది అని చెబుతాడు. అలా వాళ్ళు చాలాసేపు వెతికిన తర్వాత కూడా వాళ్ళకి దారి కనిపించదు. ఇక ఏమి చేయలేక మళ్ళీ ఆ బంకర్ కి తిరిగి వచ్చేస్తారు. బెత్ జైకి అయిన గాయాన్ని గమనిస్తుంది. అయితే అది క్యూర్ అవ్వలేదు. నిజానికి అతని కాలు ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది.
సరైన సమయానికి అతనికి ట్రీట్మెంట్ చేయకపోతే జై చనిపోతాడు. అప్పుడు క్విన్ బెత్తో, నువ్వు బయటకు వెళ్ళడానికి నేను ఒప్పుకోను, ఎందుకంటే నీకు ఏదో జబ్బు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, నీకు ఏమైనా చెడ్డ పీడకలలు వస్తున్నాయా అని చెప్పేసి అడుగుతాడు. ఆ డీమన్ మనుషులు చంపడం మాత్రమే కాకుండా ఆరోగ్యం బాగాలేని వ్యక్తుల్ని, ఇంకా కొద్ది రోజులు చనిపోయే వ్యక్తులు కూడా పొసెస్ చేస్తుంది, వీక్ గా ఉన్న పర్సన్స్ ని కూడా అది పొసెస్ చేస్తుంది అని చెబుతాడు. అందుకు బెత్, నాకు ఇంతకుముందు క్యాన్సర్ ఉండేది, అయితే ఆ క్యాన్సర్ నుండి క్యూర్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు నాకు క్యాన్సర్ అటాక్ అయింది, ఇప్పుడు నాకు క్యాన్సర్ అటాక్ అయిన విషయం నా భర్త జైకి తెలీదు, నేను చనిపోయేలోపు నా భర్తతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అంటుంది. అప్పుడు క్విన్, ఆ వెండికో డీమన్ని నేను చంపేంత వరకు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి చెబుతాడు. నేను ఖచ్చితంగా ఆ క్రియేచర్ని చంపాలి, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం నా డాటర్ని అది చంపేసింది, దానికి ప్రతీకారంగా నేను దాన్ని చంపాలి అంటాడు. అలా కొద్దిసేపటి తర్వాత క్విన్ నిద్రలోకి జారుకుంటాడు. బెత్కి ఆ బంకర్లో ఆమెకి ఒక కంపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఆ కంపార్ట్మెంట్ లోపలికి వెళ్దామని చెప్పేసి బెత్ ఒక మ్యాచ్ బాక్స్ ని తీసుకుని దాని లోపలికి ఎంటర్ అవుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అది ఒక టన్నల్ అని తెలుస్తుంది. ఆ కేవ్ లో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దాని యొక్క బార్డర్ ఏరియాకి చేరుకుంటుంది. అక్కడ ఏముందో చూద్దామని చెప్పేసి బెత్ మ్యాచ్ బాక్స్ ని గీస్తుంది. అక్కడ ఆమెకి కొంతమంది వ్యక్తుల యొక్క డెడ్ బాడీస్ కనిపిస్తాయి. ఆ డెడ్ బాడీస్ ని చూసి భయపడి వెంటనే బెత్ పైకి వచ్చేస్తుంది. అలా బెత్ బయటికి రాగానే క్విన్ ఆమెని పట్టుకుంటాడు. అప్పుడు బెత్, నువ్వే అందరిని చంపుతున్న మాన్స్టర్ కిల్లర్ అని చెప్పేసి క్విన్ తో అంటుంది. అప్పుడు క్విన్, ఆ మాన్స్టర్ నేను కాదు, నిజమైన మాన్స్టర్ బయట ఉంది, నేను ఆ మాన్స్టర్ ని చంపడానికి ఏమైనా చేస్తాను, ఆ క్రియేచర్ కి జైని ఎరగా వేసి దాన్ని చంపేస్తాను అని చెప్పేసి అంటాడు. జైని బదులు నన్ను ఆ క్రియేచర్ కి బలి ఇవ్వు అని చెప్పేసి అంటుంది. అప్పుడు క్విన్, నిన్ను బలిస్తే ఆ క్రియేచర్ ఇంకా స్ట్రాంగ్ గా మారిపోతుంది, అప్పుడు నేను దాన్ని చంపలేను అంటాడు. అలా కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరూ ఆ బీచ్ ని చంపడానికి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు బెత్ జైకి దొరికిన ఆ విచిత్రమైన వస్తువుని తీసుకుంటుంది. అలా క్విన్ అండ్ బెత్ ఇద్దరు అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు క్విన్ బెత్తో, ఆ మాన్స్టర్ యొక్క కళ్ళలోకి సూటిగా చూడొద్దు, అలా చూస్తే ఆ మాన్స్టర్ మనల్ని ఈజీగా డామినేట్ చేసేస్తుంది అని చెబుతాడు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టాప్ అయిపోతారు. ఆ క్రియేచర్ ఇక్కడ ఎక్కడ ఉంది అని చెప్పేసి క్విన్ అంటాడు. అప్పుడు క్విన్ బెత్ ని కిందకి తోసేసి క్విన్ ని చంపేయమని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఆ మాన్స్టర్ ని పిలుస్తాడు. అప్పుడు వెంటనే ఆ మాన్స్టర్ భయంకరంగా అరుస్తూ అక్కడికి వస్తుంది. అయితే ఆ క్రియేచర్ చనిపోయిన తన కూతురి వేషంలో వస్తుంది. తన డాటర్ ఫేస్ ని చూసి క్విన్ అలా హిప్నటైజ్ అయిపోతాడు. అప్పుడు ఆ క్రియేచర్ క్విన్ ని కొట్టి అన్కాన్షియస్ చేస్తుంది. అప్పుడు ఆ మాన్స్టర్ క్విన్ పై అటాక్ చేసి అతన్ని అన్కాన్షియస్ లోకి వెళ్ళేలా చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత బెత్కి స్పృహ వచ్చి క్విన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు క్విన్, ఆ మాన్స్టర్ చనిపోయిన నా కూతురి రూపంలో వచ్చింది, అందుకే నేను దాన్ని షూట్ చేయలేకపోయాను అని చెబుతాడు. అప్పుడు బెత్, మనం ఆ మాన్స్టర్ ని చంపేద్దాం, నేను నా భర్తను తీసుకెళ్లి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటుంది. ఆ మాట విని క్విన్ కోప్పడి బెత్ ని ఇంకో ప్లేస్ కి తీసుకెళ్తాడు. అలా క్విన్ బెత్ ని ఒక చోటుకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక ఉరితాడు ఉంటుంది. క్విన్ బెత్ ని, నువ్వు ఆ ఉరితాడులోకి తలపెట్టి కాల్లో కిందకి వదిలేమని చెప్పేసి ఆమెని గన్తో బెదిరిస్తూ చెబుతాడు. అయితే క్విన్ తనకు అయిన గాయం ద్వారా అతను వీక్ అయిపోతూ ఉంటాడు. ఇదే సరైన సమయం అని చెప్పేసి బెత్ క్విన్ పై అటాక్ చేస్తుంది. అయితే బెత్ క్విన్ ని ఓడించలేకపోతుంది. అప్పుడు క్విన్ బెత్ ని ఆ ఉరితాడుకి వేసి ఆ క్రియేచర్ ని మళ్ళీ పిలుస్తాడు. అలా క్విన్ అరుస్తూ ఉన్నప్పుడు బెత్ తన పాకెట్ లో ఉన్న ఆ విచిత్రమైన వస్తువుని తీసుకుని క్విన్ యొక్క గొంతులో పొడుస్తుంది. అప్పుడు క్విన్ నొప్పితో అరుస్తూ ఉంటాడు. అదే టైంలో ఆ మాన్స్టర్ క్విన్ డాటర్ యొక్క రూపంలో అక్కడికి వస్తుంది. ఎలాగైనా బెత్ ఆ ఉరి వేసుకుని చనిపోవాలి అని చెప్పేసి తన కాళ్ళ కింద ఉన్న ఆ సపోర్ట్ ని తీసేసి అక్కడి నుంచి పారిపోతాడు. అలా పారిపోయే ముందు బెత్ అతని దగ్గర ఉన్న నైఫ్ ని తీసుకుని ఉంటుంది. ఆ కత్తితో ఆ తాడుని కట్ చేయాలి అని చెప్పేసి చాలా ట్రై చేస్తుంది. అంతలోపే బెత్ స్పృహ కోల్పోతుంది. అప్పటికే 90% ఆ తాడు కట్ అవ్వడంతో ఇక బెత్ బరువుకి ఆ తాడు తెగిపోయి బెత్ కింద పడిపోతుంది. మరోవైపు నొప్పితోనే క్విన్ ఆ అడవిలో పరిగెడుతూ ఉంటాడు. ఆ క్రియేచర్ ఏమో తన కూతురు వాయిస్ తో మాట్లాడుతూ క్విన్ ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక బ్లడ్ ఎక్కువగా బ్లీడ్ అవడంతో క్విన్ కింద పడిపోతాడు. అలా కొద్దిసేపటికి తన కూతురి రూపంలో ఉన్న ఆ మాన్స్టర్ క్విన్ దగ్గరకు వస్తుంది. ఆ మాన్స్టర్ క్విన్ ని లాక్కుని వెళ్ళిపోతుంది. ఇటువైపు బెత్ కి స్పృహ వస్తుంది. తన దగ్గర ఉన్న కత్తిని తీసుకుని బెత్ మళ్ళీ ఆ షెల్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అయితే ఆ మాన్స్టర్ బెత్ వెనకాల కూడా పడుతుంది. అప్పుడు బెత్ ఆ మాన్స్టర్ చేసే సౌండ్స్ ని ఫాలో చేస్తూ వెళ్తుంది. అలా ఒక చోట ఆ క్రియేచర్ బెత్ ని లాగి ఇంతకు ముందు తను వెళ్ళిన ఆ రాతి శిథిలం దగ్గర పడేస్తుంది. అక్కడ బెత్ కి క్విన్ యొక్క ఊడిపోయిన స్కిన్ కనిపిస్తుంది. దాన్ని చూసి బెత్ భయపడి గట్టిగా అరుస్తుంది. సడన్ గా ఆ క్రియేచర్ బెత్ ని అక్కడ ఉన్న ఆ మిస్టీరియస్ హోల్ లోకి తోసేస్తుంది. కొద్దిసేపటి తర్వాత బెత్ కి స్పృహ వచ్చి చూస్తే ఆమె మనుషుల్ని బలి ఇచ్చే ఒక బండరాయి మీద పడుకుని ఉంటుంది. బెత్ పైకి లేచి చుట్టూ చూస్తుంది. అయితే అక్కడ గోడల మీద నరబలికి సంబంధించిన కొన్ని డ్రాయింగ్స్ ఉంటాయి.
అంతేకాదు అక్కడ ఆమెకి మనుషుల యొక్క కొన్ని ఎముకలు పుర్రెలు కూడా కనిపిస్తాయి. అప్పుడు బెత్కి అక్కడ పడి ఉన్న తన నైఫ్ దొరుకుతుంది. ఆ నైఫ్ తీసుకుని ఆ క్రియేచర్ కోసమే వెతుకుతూ ఉంటుంది. మళ్ళీ ఆమెకు ఆ క్రియేచర్ కనిపించి స్పృహ కోల్పోతుంది. ఈసారి ఆమెకి స్పృహ వచ్చి చూస్తే ఆమె మళ్ళీ అదే బండ మీద పడుకుని ఉంటుంది. అప్పుడు క్రియేచర్ మళ్ళీ ఆమెని అదే బండ మీదకి తోసేస్తుంది. అలా చాలాసార్లు రిపీట్ అవుతుంది. అయితే బెత్ మాత్రం తన ప్రాణాల్ని బలి ఇవ్వాలి అనుకోదు. అలా చాలాసార్లు ఆ బండ మీదకి పడేసరికి ఆమెకి చాలా గాయాలవుతాయి. ఫైనలీ ఇక బెత్ ఆ బండ మీద పడుకుని తనకు తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి ఆ క్రియేచర్ ని పిలుస్తుంది. అప్పుడు ఆ క్రియేచర్ భయంకరమైన వాయిస్ తో నడుస్తూ తన దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆ క్రియేచర్ బెత్ దగ్గరకు వచ్చి బెత్ యొక్క మౌత్ ని ఓపెన్ చేసి తన నోట్లోకి ఏదో ఒక వస్తువుని ఇన్సర్ట్ చేస్తుంది. అప్పుడు బెత్ తన దగ్గర ఉన్న నైఫ్ తీసుకుని ఆ క్రియేచర్ ని పొడుస్తుంది. అప్పుడు నొప్పితో ఆ క్రియేచర్ బెత్ ని దూరంగా విసిరేస్తుంది. బెత్ పైకి లేచి చూస్తే ఇంతకు ముందు స్మోక్ ఫామ్ లో ఉన్న ఆ క్రియేచర్ ఇప్పుడు ఫిజికల్ ఫామ్ లోకి వచ్చేసి ఉంటుంది. ఆ క్రియేచర్ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ క్రియేచర్ కోపంగా బెత్ దగ్గరకు వచ్చి బెత్ ని గొంతు పట్టుకుని గాల్లోకి లేపుతుంది. అయితే ఇంతకుముందు బెత్ ఆ క్రియేచర్ కి గుచ్చిన కత్తి ఇంకా దాని బాడీలోనే ఉంటుంది. అప్పుడు బెత్ మళ్ళీ ఆ కత్తిని తీసుకుని ఆ క్రియేచర్ యొక్క నోట్లోకి పడుస్తుంది. దాంతో ఆ క్రియేచర్ నొప్పితో బెత్ ని వదిలేస్తుంది. అప్పుడు వెంటనే బెత్ ఆ కత్తి తీసుకుని ఆ క్రియేచర్ హెడ్ ని దాని బాడీ నుంచి సపరేట్ చేస్తుంది. వెంటనే ఆ క్రియేచర్ చనిపోతుంది. ఇక బెత్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు లార్వా టైప్ లో ఉన్న ఒక పదార్థం బెత్ ని ఫాలో అవుతూ ఉంటుంది. అది గమనించిన బెత్ దాన్ని తొక్కి పచ్చడి చేసేస్తుంది. ఇక బెత్ ఆ హోల్ నుండి బయటకు వచ్చి రిలాక్స్ అవుతుంది. అలా మార్నింగ్ అయిపోతుంది. బెత్ ఆ బంకర్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. అక్కడ జై పడుకుని ఉంటాడు. అప్పుడు బెత్ జై గాయాల్ని క్లీన్ చేస్తూ మంచిగా బ్యాండేజెస్ చుడుతుంది. తర్వాత బెత్ జైని తీసుకుని బయటకు వస్తుంది. అలా కొద్ది దూరం నడవగానే వాళ్ళకి ఒక దారి కనిపిస్తుంది. అలా వాళ్ళు ఆ దారి గుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అడవిలో మళ్ళీ ఆ క్రియేచర్ అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అంటే ఆ క్రియేచర్ చనిపోలేదన్నమాట. ఇంతటితో ఈ మూవీ స్టోరీ కూడా ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.